హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న సైడ్ వాల్ ని ఢీకొట్టి పట్టాలు తప్పింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రైలు ఒక్కసారిగా సైడ్ కు వంగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గురైన రైలు చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది. గాయపడిన ప్రయాణికులను రైల్వే పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలిపారు. ప్రమాద సమయానికి రైల్లోని ప్రయాణికులు అందరూ దిగారని, కొంతమందికి మాత్రమే దెబ్బలు తగిలాయని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గరున్న సైడ్ వాల్ ని ఢీకొట్టి పట్టాలు తప్పింది రైలు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రైలు ఒక్కసారిగా సైడ్ కు వంగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గురైన రైలు చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది. గాయపడిన ప్రయాణికులను రైల్వే పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్పగా గాయాలైనట్లు తెలిపారు. ప్రమాద సమయానికి రైల్లోని ప్రయాణికులందరూ దిగారని, కొంతమందికి మాత్రమే దెబ్బలు తగిలాయని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు? ఏదైతే చార్మినార్ ఎక్స్ప్రెస్ కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఆ ట్రైన్ ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో సైడ్ వాల్ కు ట్రైన్ ఉరిగిపోయింది. అయితే ఆ సమయంలో అప్పటికి ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దిగిపోయినట్లు దక్షిణ మధ్య రైల్వే చెప్తుంది. అయితే దీంట్లో కొద్దిమంది గాయాలైతే వాళ్ళందరినీ కూడా వెంటనే చికిత్స నిమిత్తం లాలగూడ రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి సీరియస్ ప్రమాదం లేదు. కేవలం ట్రైన్ పట్టాలు తప్పడం వల్ల, ఒక 5 బోగీలు పట్టాలు తప్పడం వల్ల అందులో ఉన్న ప్రయాణికులు దిగుతున్న సమయంలో కొంతమందికి గాయాలు కావడం జరిగింది. దాంట్లో ఎవరికి ఎలాంటి సీరియస్ గా లేదు, కేవలం స్వల్ప గాయాలు జరిగింది. అయితే ట్రైన్ ఒకసారిగా పట్టాలు తప్పి సైడ్ ఉరిగిపోవడంతో ప్రమాదం పెద్దగా అనిపించింది. కానీ ఆ ప్రమాదం ఏం లేదు. ప్రస్తుతానికైతే ఒక 5 బోగీలు మాత్రం పట్టాలు తప్పి ఉన్నాయి. వాటిని సకాలంలో పట్టాల మీద తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. అయితే ట్రైను చెన్నై చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ కు వస్తున్న సమయంలో అత్యంత స్లోగా, అంటే దాదాపు ట్రైన్ ఆగిపోతున్న సమయంలో పట్టాలు తగ్గిపోయింది. అది మధ్యలో ఉన్న కోచ్లు, ఒక 4 కోచ్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు ఇప్పటికైతే అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికైతే అధికారులు అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు, ఆస్తి నష్టం పెద్ద లేదు. కేవలం పట్టాలు తప్పి బోగీలు పక్కకు ఊరగడం, అంటే మొత్తం పడిపోలేదు. అందుకే సైడ్ వాల్ మీద పడిపోయింది. కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు, సీరియస్ ప్రమాదం లేదని చెప్పి కూడా అధికారులు చెప్తుంది. ఇప్పటికైతే అధికారులు అయితే ఆ పట్టాల మీద ట్రైన్ మొత్తంగా తీసుకొచ్చి ఆపరేషన్ అయితే ప్రారంభించారు. తిరిగి యథావిధిగా రైళ్లు కొనసాగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అంటే రమేష్, ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులకి ఇబ్బంది అయిందా, లేకపోతే బోగీలో ఉన్న ప్రయాణికులకి గాయాలయ్యాయా? ఎస్, ట్రైన్ లో ఉన్న వాళ్ళకే ప్రమాదం జరిగింది. ట్రైన్ లో ఉన్న వాళ్ళకే కొద్ది మందికి గాయాలు జరిగింది. ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. పట్టాలు తప్పిన ట్రైన్ ఏదైతే పక్కకు ఒరిగిపోయింది, అయితే ఆ ఒరిగిపోవడంలో స్వల్పంగా ఒరిగిపోవడంతో ఎవరికి ఎలాంటి పెద్ద ప్రాణ నష్టం లేకుండా పోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఆ ముందుగా ఉన్న సైడ్ వాల్ మీద ఒరిగిపోవడంతో ప్రమాదం పెద్ద ఎత్తున తప్పిపోయిందని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో ఎవరికి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదని చెప్తున్న అధికారులు అంటున్నారు. అయితే ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు కావచ్చు, దిగిపోయిన ప్రయాణికులు కావచ్చు, ట్రైన్ లో ఉన్న ప్రయాణికుల్లో కొందరికి మాత్రమే స్వల్ప గాయాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే రమేష్, పట్టాలు తప్పడానికి రీజన్ ఏమై ఉండొచ్చు?
ఎస్ అంటే మార్నింగ్ టైంలో ఇలాంటి సమయంలో అంటే ట్రైన్లు కావచ్చు, లేకుంటే చలికాలంలో ఇలాంటి పట్టాలు స్వల్పంగా తప్పుతుంటాయి. ఎందుకంటే ఒక్కోసారి పట్టాల మీద ఫాగ్ అంటే వాటర్ నిలుచుకోవడం కావచ్చు, లేకుంటే పట్టాలు పూర్తిగా వ్యాకోచం సంకోచం ఒక చిన్న టెక్నికల్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కూడా తప్పే అవకాశం ఉంటుంది. ఆ రీజన్ వాళ్ళు తప్పుంటాయని చెప్తున్నారు. అంతేకాకుండా ట్రైన్ అత్యంత స్లోగా ఉన్న సమయంలో పట్టాలు తప్పిన నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు నేను చెప్తున్నాను. అయితే టెక్నికల్ రీజన్ వల్ల పట్టాలు తప్పి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంతో పూర్తిగా స్లోగా ఉన్న ట్రైన్ ఒకసారి నిలిపేయడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. ట్రాక్ ఏమైనా ఇబ్బంది అయిందా రమేష్? ఇప్పటికైతే ట్రాక్ అయితే ఇబ్బంది లేదు. కేవలం పట్టాలు తప్పి ట్రైన్ పక్క కొరిగిపోవడం వల్ల ప్రమాదం అయితే ఉంది. ట్రాక్ మాత్రం ఎలాంటి దెబ్బతినలేదని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ట్రాక్ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే మిగతా ట్రైన్స్ కూడా దాని మీదకి పంపిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ బోగీలు 4 బోగీలు అయితే పట్టాలు తప్పినాయి. వాటిని మాత్రం వెంటనే తప్పించి వాటిని తీసుకు షెడ్ పంపించిన తర్వాత పూర్తిగా పట్టాల మీద ట్రయల్ వేసిన తర్వాతనే మిగతా ట్రైన్ అనుమతిస్తాం. అయితే స్టేషన్ లోపల అత్యంత స్లోగా ఉన్న సమయంలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఎవరికి ఏం కాలేదు. కేవలం కొంతమందికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అటు లాలగూడ రైల్వే ఆసుపత్రికి తరలించామని చెప్తున్నాం. ప్రస్తుతానికైతే సంఘటన స్థలంలో రైల్వే పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా అక్కడ సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ ఆపరేషన్ మాత్రం మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్ వైట్ల. హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గరున్న సైడ్ వాల్ ని ఢీకొట్టి పట్టాలు తప్పింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రైలు ఒక్కసారిగా సైడ్ కొంగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గురైన రైలు చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది. గాయపడిన ప్రయాణికులను రైల్వే పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలిపారు. ప్రమాద సమయానికి రైల్లోని ప్రయాణికులందరూ దిగారని, కొంతమందికి మాత్రమే దెబ్బలు తగిలాయని అన్నారు.